యాక్చువల్లీ లేదండి చిన్నప్పుడు. అసలు నేను హుహు. అనుకోనే లేదు హీరో అవుతాను. ఓకే. ఐ నెవర్ థాట్. డాన్స్ నేర్చుకున్నాను సరదాగా. అప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఓకే. అవుదాం అని. నేను నాకు స్పోర్ట్స్‌లో గాని లేతే ఏదైనా బిజినెస్‌లో గాని ఎళ్దాం. హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనుకున్నా. ఓకే. సో, సినిమా తర్వాత డాన్స్ నేర్చుకోలేదు. ముందే డాన్స్. ఆ! సరదాగా ఇది 10థ్ అయిపోయిందనుకుంటా అప్పుడు. సో, ఓకే. 10థ్ అయిపోయింది. నేను డాన్స్ నేర్చుకుందాం అని చెప్పి డాన్స్ నేర్చుకున్నా. డాన్స్ నేర్చుకుంటే చాలా డాన్స్ ఏసాను. నాకే అనిపించింది. ఓకే. డాన్స్‌లో మనకేదో ఉంది ఈ డాన్స్‌లో అని. అప్పుడు ఈ డాన్స్ చూసి ఎవ్రి హీరోకి ఒక ప్లస్ పాయింట్ ఉంటది కదా! చాలా మందికి. సో, మన ఎవ్రి హీరో హాస్ టు హావ్ వన్ యూఎస్‌పీ. మనకి డాన్సే ఇదేదో బావుందని చెప్పి అప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్. దానిలో డిగ్ చేసి గ్రేస్‌ఫుల్‌గా మూవ్‌మెంట్స్ ఎలా హ్మ్. చేయాలి, ఏంటి అని చేసుకొని అలా స్టార్ట్ చేశాను. ట్రూ. చాలా ఈజీ ఉంటది మీ డాన్స్. హ్మ్. అంటే కష్టపడుతున్నట్టు ఉండదు. ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు హ్మ్. హ్మ్. చేస్తారు డాన్స్. హ్మ్. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా అది బా అంటే ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు అంటే కొంతమంది డాన్సర్స్ అంటే కొంచెం కష్టపడుతున్నారు. ఆ హ్మ్. ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. తెలిసిపోతుంది. హ్మ్. మీరు చాలా అండ్ హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తారసల. ఆ! అండ్ మీరు చెప్పినట్టు 'భైరవ దీపం' అని ఒక సినిమా. ఓకే. అది ఒక అది నచ్చేది నాకు. డిఫరెంట్ ఫిల్మ్ అప్పట్లో. అలాంటి ఫిల్మ్స్ కూడా బాగా ఆహ్, ఇది చేసింది నన్ను. ఇది భలే ఉంటుంది. ఇదొక డిఫరెంట్‌గా ఉందే అని ఇలాంటిది 'జగదేక వీరుడు సుందరి' 'వెంకటేష్' గారు కొన్ని ఫిల్మ్స్ చేశారు అప్పట్లో. అలాంటి ఫిల్మ్స్ 'దేవి' సో, హ్మ్. ఇలాంటి హ్మ్. కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి. మన జానర్‌లో మన స్ట్రెంగ్త్ అలాంటి చిన్న మైథాలజీ ఇలాంటి చిన్న దేవుడి సినిమాలు హ్మ్. ఇలాంటివన్నీ హ్మ్. హ్మ్. కొన్ని. సో, దీస్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్స్ అని అని మన తెలుగు సినిమానే హ్యాడ్ లాట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఓకే. డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్. ఇప్పుడు చాలామంది మలయాళం ఫిల్మ్స్ అంటారు. మలయాళం ఫిల్మ్స్ ఆల్సో దే డూయింగ్ గ్రేట్, ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రేట్. బట్ మన తెలుగు సినిమాల్లో కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్స్ అప్పట్లో వచ్చేవి. యాహ్! యాహ్! 'దేవిపుత్రుడు' ఇవన్నీ గూడా హ్మ్. అసల క్రేజీ ఫిల్మ్స్ అవన్నీ.